పెట్టడం కాకుండా తోట కూడా పెట్టాడా? గంగాధర్ సార్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 94. మరి పూల దుకాణం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 2004లో పూల దుకాణం. పూల షాప్ బాగుంది. ఇంకేం పెట్టాడు గంగాధర్ సారు? ఇంకేం పెట్టాడు? అన్ని పెట్టాడు. సంతోషం. ఓయమ్మ సారు కేవలం చదివే అనుకున్నా, పూలు కూడా స్టార్ట్ అయినాయి. వెరీ గుడ్. ఇంకా పూలు చదువు కాకుండా ఇంకేం పెడుతున్నాడు? వెరీ గుడ్. అన్ని మనకి ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏం పేట? కొత్తపేట. బాగా స్ట్రాంగ్ గా ఉన్నావు. ఏం తీసుకుంటావు రోజు? బాగా స్ట్రాంగ్ గా ఉన్నావు. ఏం తీసుకుంటావు? గంగాధర్ సారా? దేవుడు. ఓయమ్మా కరీంనగర్ డైరీ విన్నా, హెరిటేజ్ డైరీ. Claps all of you. Start the music. One start.
సర్వం సంధ్యాదీపనమోస్తుతే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతి धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय
I request all the children clap. Thank you, sir. Respected teachers and media friends, a very good, and also parents and you all for inviting me here and giving me this privilege to stand here. Gangadhar sir and his team, students and all the teachers on the occasion of 30th annual day function of Vishwa Shanti School. I would like to say this 2 words. నేను ఇక్కడికి 2-3 సార్లు రావడం జరిగింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్. Thank you, sir. Thank you for coming and gracing our 30th annual day program, Pearl Jubilee celebration, which are being celebrated in a grand manner here under the anchoringship of our Kalam Garu. So all of you once a clap for sir, for our chief guest for coming and giving you motivational speech, which I hope you may follow the way sir asked you to follow. Thank you, thank you. And now చదువుతున్నాం బికాస్ నీ గోల్ ఏంటి? గట్టిగా చెప్పండి. గుర్తుపెట్టుకున్నారా? ఇంతకుముందు ఎంఏ కరీం సార్ ఒక వర్డ్ చెప్పాడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకంటూ ఒక గోల్ అంటూ ఉండాలి. ఓకే, లక్ష్యం వేరు, గోల్ వేరు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. సక్సెస్ రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? కల్లా కపటం కాదని వాడా లోకం
ఉండే తందుకు దేవి ఒట్టులే ఆరింది అక్క
గురుజనపురం. అయ్యి బాబాయ్ జర్నీ మనవడు పిల్లాన్ని ప్రేమించమందా మంది కొంపలు ముంచమందా అన్నాడు మా నాయన. మైకల్ జాక్సన్ దగ్గర ఏంట్రా కింద చూస్తున్నావు అబ్బాయి? హలో ఏమైంది కింద చూస్తున్నావు? అబ్బాయి జిప్ వేసుకోలేదు అయ్యా జిప్ పెట్టేసుకో. అలా కదా అలా మాట్లాడకుండా మంచి వచ్చారు కదా బాబు. సరే కానీ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఇంగ్లీష్ అంతా వెరీ గుడ్. ఏ ఫర్ కాదు పిల్లలు ఏ ఫర్ అని చెప్పండి గట్టిగా. అందరే హ్యాపీ అంటారు కానయ్యా. మరి నువ్వు చెప్పు ఏ ఫర్ ఏంటి? ఐశ్వర్యరాయ్. బి ఫర్ కాదు మరి వాళ్ళు కాదంటున్నారు. నువ్వు చెప్పు. బాలకృష్ణ. బాలకృష్ణ వెరీ గుడ్ మంచుకున్నాడు కథ. నీకు లెక్క లెక్క 2 2 ఎంత? కాదు నువ్వు చెప్పు. 2 2 మీరు చెప్పండి. 2 2 ఎంత? కాదు 22. మరి ఎంతనుకున్నావు? నీటిలో రాయేస్తే ఏమవుతుంది? ఎందుకు? దానికి ఈత రాదు కాబట్టి. సరే కానీ ఇంకో మాట డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు మాస్క్ ఎందుకు పెడతారు? పేషెంట్ గుర్తుపట్టకుండా ఉండడానికి. అయ్యి బాబాయ్ రాములమ్మ
క్వశ్చన్ కూడా అడుగుతున్నా, విన్నారా అందరూ? ఓకే, సో ఇప్పుడు పిల్లలందరూ, పేరెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ కావడానికి ఎవరెవరి రీజన్స్ ఒక్కొక్కరి పేరు చెప్తా. ప్రతి ఒక్కరికి మీరు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ టీచర్స్, స్టాఫ్. పిల్లలందరినీ రెడీ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి డాన్స్ నేర్పించిన వారిని కొన్ని పర్ఫార్మెన్సెస్ నేర్పించిన టీచర్స్ అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్, 3 స్పెషల్ పర్ఫార్మెన్సెస్ నేర్పించిన మాస్టర్ చిరంజీవి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మన కోసం స్పెషల్గా వచ్చి కాస్ట్యూమ్స్ అన్ని ఎవ్రీథింగ్ అరేంజ్ చేసి కష్టపడి, నాకు తెలిసి 2 days అంతే కదా, 2 daysలో కష్టపడి చూసారు మీరు పర్ఫార్మెన్స్, బోనాల సాంగ్ అది ఇది ఎంత మంచిగా చేశారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన యాంకర్ మిస్టర్ కలాం గారు. సో ప్లీజ్ ఒక్కసారి చెప్పండి గట్టిగా, వినిపిస్తుంది నాకైతే. అన్నం తిన్నారు కదా, ఎందుకంటే సప్ప కొడుతారు, కూరలు తప్ప ఉత్తాక. చెప్పండి గట్టిగా చెప్పండి. విజిల్స్ వచ్చిన విజిల్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం ఇంకెవరికి థ్యాంక్ చెప్పాలి, అన్ని మెయింటైన్ చేసిన డ్రైవర్స్ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి. అండ్ ఇంకా మెయిన్ మొత్తం క్లీన్ గురించి, మీరు అందరూ కూర్చోడానికి బాత్రూమ్లో క్లీన్ గురించి, మీకు వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చి అన్ని చేసిన ఆయమ్మలందరికీ ఒక్కసారి గట్టిగా. అండ్ స్పెషల్లీ పేరెంట్స్, ఇప్పటిదాకా మీ పిల్లల కోసం వెయిట్ చేసినందుకు, ఎంతో లేట్ అయింది అయినా కానీ ఓపికతో ఉండి మీ పిల్లల పర్ఫార్మెన్సెస్ చూసి అన్నం తిని ఇప్పటిదాకా కూర్చున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఒక్కసారి మీది మీకు. రైట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ everyone for cooperating with us in this 30 years annual day celebration. I hope you all enjoyed the event. మళ్ళీ మనకు తొందరలో ప్రోగ్రెస్ కార్డ్స్కి ఇంకా మన జనవరి నుంచి జరిగిన గేమ్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అది మోస్ట్లీ 26th or 27th ఉండొచ్చు. మీకు డేట్స్ అనేవి మీ అందరు గ్రూప్స్లో అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి వచ్చి కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఎండ్ అప్ అంతే. ఇంకా హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలందరూ. ఎండలు గట్టి కొడుతున్నాయి, సాయంత్రమే ఆడుకోండి, మధ్యాహ్నం ఇంట్లో కూర్చోండి. ఓకే, డన్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్ డే 26th or 27th, ఆ రోజు కూడా పేరెంట్స్ అందరూ రావాలి. మీకు స్నాక్స్ అరేంజ్ చేస్తాము ఆ రోజు కూడా. తప్పకుండా మీరు ఇంతే ఉత్సాహంతో ఆ రోజు కూడా వచ్చి ఈ రిజల్ట్ డేని కూడా మీరు సక్సీడ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అందరూ తప్పకుండా రావాలి. ఇంకొక చిన్న అప్పీల్, ఎవరైతే ఇంకా ఫీజు డ్యూ